నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మొన్న గ్రూప్ 1 సంబంధించిన పరీక్షకు సంబంధించి హైకోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిపై ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎట్లా స్పందిస్తారని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే మిత్రా గారు అయితే నిరుద్యోగి మనతో పాటు ఉన్నారు. సో ఏంటి మొన్న వచ్చిన ఏమైతే కోర్టు ఇచ్చిన తీర్పుని ఎట్లా చూస్తున్నారు మీరు? కోర్టు ఇచ్చినది తీర్పు అయితే ఆస్వాదించాలి. ఎందుకు అని అంటే తప్పులైతే చెప్పదు కదా కోర్టు అయితే, నిజాలే అక్కడ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నిరుద్యోగుల అన్యాయం జరిగింది, వాస్తవానికి జరిగింది కాబట్టి ఇప్పుడు రీవాల్యుయేషన్ అయినా లేదు అంటే రీమెయిన్స్ అయినా పెట్టమని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ అయినా ఈ టీజీపీఎస్నైనా రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే డెఫినెట్లీగా అది నిరుద్యోగ అంశంగా భావించి నిరుద్యోగుల సమస్యలాగా దీన్ని తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ ఏ వేలో పెడితే ఒక మంచి ఆలోచన వస్తే నిరుద్యోగులకి న్యాయం జరుగుద్దని ఒక్కసారి ఆలోచించాలి. అంటే రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగాలు ఇవ్వట్లేదు, 60,000 ఉద్యోగాలు అబద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి నిజంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అది ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తుందంటే ఏం చెప్తారు? ఉద్యోగాలు భర్తీ అనేది చేసింది, నియామక పత్రాలు ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే ఇచ్చిన వాటిని మనం పక్కన పెడితే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ఆల్రెడీ ఒక మాట అయితే చెప్పింది, నిరుద్యోగులకైతే న్యాయం చేస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల అంశాన్ని ఖచ్చితంగా తీసుకొని మేము నోటిఫికేషన్లు ఇస్తామని అన్నారు. బట్ ఇప్పటి వరకు నిరుద్యోగులందరూ అదే వేలో ఆలోచిస్తున్నారు. కానీ కొంతమంది నిరుద్యోగులు దీన్ని ఒక వేలోకి తీసుకొని పోయి ఒక అంటే పార్టీ వైజ్గా తీసుకొని వెళ్ళి దాన్ని అలా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఒకటే నేను చెప్తున్నా, నిరుద్యోగులు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ సమస్యగానే ఫీల్ అవుతున్నారు. అట్లీస్ట్ ఏదో ఒక నోటిఫికేషన్ వస్తే గవర్నమెంట్ కూడా కొంచెం సానుకూలంగా ఉంటుందనే నా రిక్వెస్ట్. ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఆ బాధ అనేది ప్రతి ఒక్కరి దాకా ఉంది. దయచేసి ఆలోచించాలి ప్రభుత్వం కూడా. అంటే గ్రూప్ 1 సంబంధించిన పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో వస్తూ వస్తున్నాయి వార్తలు. సో ఏంటి అది వాస్తవమే అంటారా? వాస్తవాలు అయితే తీసుకొచ్చి బయట పెట్టండి అండి, ఎందుకు ఒక నోటి మాట చెప్పి వదిలేయాలి? అప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను, అప్పుడు రేణుక అనే పర్సన్ ఆమె అంతా ఇది చేసి కుంభకోణాలు అప్పుడు చేసినప్పుడు, పేపర్ లీకేజ్ ఇష్యూ చేసినప్పుడు ఇదే కేటీఆర్ సార్ మమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిచి మాట్లాడారు. ఇట్లా జరిగిందమ్మా, సరే అది మా తప్పే, అది మేము బయటకు వచ్చి మాట్లాడలేము అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఎంతవరకు కరెక్టో మీరు ఆధారాలు తీసుకొచ్చండి. అప్పుడున్న దానికి ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది కదా, మీరు ఆలోచించండి. ఒక మాట ద్వారా ఏదో ప్రభుత్వాన్ని నిందించాలి, ప్రభుత్వాన్ని తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది నిరుద్యోగ అంశంగా తీసుకొని వెళ్ళి ఎలాంటి న్యాయపరంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందో ఆలోచించాలి, కానీ రాజకీయ కోణంలోకి చూడొద్దు. ఇది ఏం చెప్పదలుచుకున్నాం? రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, నిరుద్యోగులు మీరైతే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్స్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఫెయిల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మరి ఏం చెప్పదలుచుకున్నాం నిరుద్యోగులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు? నేనేమనుకుంటున్నానంటే డెఫినెట్లీగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి రెడీగానే ఉంది. అది త్వరలో అనే మాట వస్తేనే నిరుద్యోగులు ఇంత ఉవ్వెత్తున ఊరేగుతున్నారు కాబట్టి దయచేసి, అంటే వాళ్ళలో కూడా ఆవేశం ఉంది, దయచేసి దీన్ని అంటే ప్రభుత్వం కొంచెం నిరుద్యోగులతో ఒక సమీక్ష అనేది జరిపి నిజంగా ఉందా లేదా అని అసలైన నిరుద్యోగుల్ని కొంతమందిని తీసుకొని మీ చర్చలకు పిలిచి మాట్లాడితే ఒక ఒపీనియన్ వస్తుంది. చాలామంది కూడా ఏమని రెచ్చగొడుతున్నారు, నెక్స్ట్ మీరు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్లీగా మా సత్తా అనేది మేము వచ్చే స్టేట్ బాడీ ఎలక్షన్లో చూపిస్తాము అన్న వేలో మాట్లాడుతున్నారు. దయచేసి ఇప్పుడు మనకు కావాల్సింది నోటిఫికేషన్స్, అంతేగాని ఏదో చేద్దామన్న వే అయితే కాదు కదా. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అయితే చాలామంది చాలా విధాలుగా సఫర్ అయితే అవుతున్నారు. ఈ 30 lakhs మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఏదో ఒక నోటిఫికేషన్స్ యాక్చువల్లీ గ్రూప్స్ ఇస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ప్లస్ ఇవన్నీ ఇస్తానన్నారు కాబట్టి డెఫినెట్లీగా కొంతమందికైనా న్యాయం జరుగుతుంది. దయచేసి ఈ స్టేట్ బాడీ ఎలక్షన్ లోపే నోటిఫికేషన్ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను.